హాయ్ అందరికీ. ఈరోజు మనం అరటికాయలతో కర్రీ చేయబోతున్నాం. అది ఏంటన్నది చూద్దరు కానీ రండి. ముందుగా అరటికాయలు కట్ చేసుకుందాం. ఇలా వేస్ట్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇవి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టాను. ఇవి ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను, వీటికి సరిపడా. కొద్దిగా పసుపు, అలాగే ఉడకడానికి సరిపడా వాటర్ కూడా వేసేసుకుందాం. ఇవి స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుందాం. ఉడికిపోయినాయండి. ఇది ఉడికిందిలే తెలియాలంటే పొరుతో ఇలా దించాలి. వీటిని తొక్క తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇవి మొత్తం ఇలా మెదిపేసుకుని ఉంచుకుందాం. మనం చేసే ఫ్రై పొడి పొడిగా రావాలంటే ఈ అరటికాయ పూర్తిగా ఉడకకూడదు. 60% ఉడికితే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా ఇలా చిదిపేసుకుందాం. ముందుగా మూగుడు పెట్టుకుని పోపులు వేయించేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొంచెం శనగపప్పు, అలా కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేగేలా వేయించుకుందాం. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీరికలు వేసుకుని వేయించుకుందాం. ఇలా వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేద్దాం, తొందరగా వేగడానికి. మూత పెట్టుకుని వేయించుకుందాం. మధ్య మధ్యన ఇలా మూత తీసుకుని మరొకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ ఇలా సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. ఇలా మూత పెట్టుకుని వేయించుకుంటే తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో కొద్దిగా పసుపు, మరొకసారి కలుపుకుని వేయించుకుందాం. ఇవి వేగిపోయిందండి. ఇప్పుడు మెదిపి పెట్టుకున్న అరటికాయ వేసేసుకుందాం. మనం చూసారా పొడి పొడిగా వస్తుంది ఫ్రై. మీకు కొంచెం ముద్దగా రావాలి అనుకుంటే అరటికాయ కొంచెం ఎక్కువ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రైలో మసాలా కూడా వేసుకోవచ్చండి నచ్చితే. మూత పెట్టి వేయిస్తున్నాను. ఇది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందాం. ఇది వేగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి మూత పెట్టుకుని వేయించేసుకుందాం. 2 మినిట్స్ సరిపోతుంది. వేగిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా పొడి పొడిగా వచ్చింది కదా ఫ్రై. మీరు ఈ స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. ఈ అరటికాయ తక్కువ టైంలో అయిపోద్దండి, చాలా ఈజీగా, సింపుల్గా. మీరు ట్రై చేయండి.